Hi students, welcome to BASR's classroom. We are discussing polymer applications. There are several polymers. You can say that they are ruling the world. Basing on that small tag, we can say that innumerable number of applications are associated with polymer. So applications ఏంటి ఎలా ఉన్నాయి అని కొన్ని కాంపౌండ్స్ కన్నా మనం స్టడీ చేస్తే ఈ పాలిమర్ సిగ్నిఫికెన్స్ మనకు అర్థం అవుతుందని చెప్పి ఈ సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. దిస్ టాపిక్ ఈజ్ మెంట్ ఫర్ యూ పీపుల్, దట్ ఈస్ థర్డ్ ఇయర్ బిఎస్సి పర్సూయింగ్ 6th semester. This is syllabus belonging to the cluster, chemistry cluster, unit 5 and part 3. My explanation will be in Telugu and English, but the slides will be in English medium. Please try to understand and follow the concepts. I am B. Venkatrao. You are most welcome to my classroom, which is called as BVSR's classroom. Previously, we studied some important polymers like Teflon, Terling, etc. etc. ఈవేళ నైలాన్ 6,6 గురించి మాట్లాడుకుందాం. ఒకదానికి మించిన ఒకటి పాలిమర్ అండి. ఇది ఎక్కువ ఇది తక్కువ అని చెప్పి ఏమాత్రం మనం డిస్టింగ్విష్ చేయలేం. సో నైలాన్ 6,6 చాలా అంటే చాలా ఉపయోగకరమైనటువంటి పాలిమర్ అని చెప్పి మీకు తెలుసు. ఈ నైలాన్ 6,6 పాలిమర్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే methods of preparation and also their common applications, industrial applications గురించి మాట్లాడుకుందాం. The aliphatic polyamides are generally known as nylons. నైలాన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. నైలాన్ 2 అని, నైలాన్ 2,6, నైలాన్ 6,6 ఇలా రకరకాలు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో అయితే 10-12 రకాల నైలాన్స్ గురించి మాట్లాడతాం. కానీ డిగ్రీ లెవెల్లో ఓన్లీ ఒకే ఒక్కటి ఉంది కాంపౌండ్ సిలబస్లో, అది నైలాన్ 6,6. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే మామూలు ఇంటర్మీడియట్ కాదు నా ఉద్దేశం. ఐఐటి, జేఈ, అడ్వాన్స్డ్ అయ్యి చదివేవాళ్ళు వాళ్ళు ఈ 10-12 టైప్స్ ఆఫ్ నైలాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ప్రిపేర్ చేస్తారు, వాటిలో ఉన్నటువంటి మోనోమర్స్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి అనే యాంగిల్లో స్టడీ చేస్తారు. ఓకే, ఇక్కడ ప్రిపరేషన్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ నైలాన్ 6,6 వరకు మనం కన్ఫైన్ అవుదాం. నైలాన్స్ అంటే దేన్ని అంటారంటే యాలిఫాటిక్ పాలిఅమైడ్స్ అండి. అమైడ్లు అని ఏంటి అంటాం? CONH2 గ్రూప్ ఉంటే దాన్ని అమైడ్ అంటాం. CONH2 పాలిఅమైడ్లు అంటే ఆ CONH2 గ్రూప్ ఉన్నటువంటి కాంపౌండ్స్ పొలిమరీకరణం చెందుతాయి. పర్టికులర్గా యాలిఫాటిక్ పాలిఅమైడ్స్, వాటిని మనం నైలాన్లు అంటాం అన్నమాట. నైలాన్ 6,6ని ఎలా తయారు చేస్తారో చూడండి. నైలాన్ 6,6 is a polymer product belonging to polyamide type obtained from adipic acid. గుర్తుపెట్టేసుకోండి, ఎడిపిక్ యాసిడ్ అండ్ హెక్సామిథిలిన్ డయామైన్. మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఎడిపిక్ యాసిడ్, హెక్సామిథిలిన్ డయామైన్. ఈ రెండు కాంపౌండ్ల మధ్యన ఏర్పడినటువంటి పాలిమరే నైలాన్ 6,6. ఎడిపిక్ యాసిడ్ అంటే హెక్సేన్ డయోయిక్ యాసిడ్. ఓకే, హెక్సేన్ డయోయిక్ యాసిడ్, డై అంటే రెండు COOH సమూహాలు ఉంటాయి. హెక్సామెథిలిన్ డయామైన్ అంటే హెక్సేన్ 1,6 డయామైన్ అంటే 2 అమైన్ సమూహాలు ఉంటాయి అన్నమాట. సో హెక్సేన్ డయోయిక్ యాసిడ్ కి హెక్సేన్ 1,6 డయామైన్ కి మధ్య ఏర్పడినటువంటి పాలిమర్ని మనం నైలాన్లు అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎడిపిక్ ఆమ్లంలో 6 కార్బన్స్ ఉంటాయి, అలాగే హెక్సామిథిలిన్ డయామైన్లో కూడా 6 కార్బన్లు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా తయారు చేసినటువంటి నైలాన్ని 6,6 నైలాన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. అంతకంటే దానికి వేరే అర్థం లేదు. అయితే ఇక్కడ నైలాన్, దానికి ఎవరన్నా నైలాన్ అనే పేరు ఎందుకు వచ్చింది అనేది ఎవరన్నా చెప్తారా? ఎవరికన్నా ఐడియా ఉంటే చెప్పడానికి ట్రై చేయండి. జస్ట్ అన్మ్యూట్ అయ్యి
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నైలాన్? ఆ పేరు ఎందుకు పెట్టారు? ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే అమెరికన్స్ అలాగే బ్రిటిష్ పీపుల్ కూడా సైమల్టేనియస్గా దీన్ని కనుగోవడం జరిగింది. వాళ్ళ ఊర్లు అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఊరు, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి రామచంద్రపురం అని చెప్పి పేరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. NYLON, NY అంటేనేమో న్యూయార్క్, LON అంటేనేమో లండన్. ఆ మీనింగ్ వచ్చేలా కదా. ఎడిపిక్ యాసిడ్ లో 6 కార్బన్స్ ఉంటాయి, హెక్సామెథిలిన్ డయామైన్ లో కూడా 6 కార్బన్స్ ఉంటాయి. సో ఆ రకంగా నైలాన్ 6 అయింది. అంటే న్యూయార్క్, లండన్, ఎడిపిక్ యాసిడ్, హెక్సామెథిలిన్ డయామైన్ అనమాట అది కాంపౌండ్. ఓకే, ఫర్ ద ప్రిపరేషన్ polymerization is generally carried out by the heating reaction mixture to about 280 degrees centigrade under high pressure. అధిక పీడనం దగ్గర 280 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పొలిమరీకరణం చేస్తాం. దేని పొలిమరీకరణం చేస్తాం? ఎడిపిక్ ఆమ్లం మరియు హెక్సామెథిలిన్ డయామైన్ ని, ఈ రెండింటిని కలిపి మనం చర్యలో పాల్గొనేలా చేస్తే మనకి నైలాన్ 6 వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్ అండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నైలాన్. ఇది గురించి ఎక్కడైతే బాగా గట్టిగా ఉండాలో, స్ట్రెంగ్త్ ఉండాలో అక్కడ ఈ నైలాన్ ఎక్కువగా ఉపయోగిస్తారు. మన్నిక ఎక్కువ, ఇవన్నీ చెప్పుకుంటాం మనం పాయింట్స్. చూడండి, ఇక్కడ ముందు రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత అక్కడ ఏదో కలర్ఫుల్గా ఒక బొమ్మ కూడా కనపడుతుంది, దాని సంగతి తర్వాత చూద్దాం. ఇదిగో ఎడిపిక్ యాసిడ్. ఎడిపిక్ యాసిడ్ అంటే ఇగో COOH, CH2 4 times COOH. ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. ఎడిపిక్ ఆమ్లము. హెక్సామెథిలిన్ డయామైన్. హెక్సా అంటే 6 మెథిలిన్ సమూహాలు, ఇగో హెక్సామెథిలిన్. డయామైన్ అటు ఇటు NH2లు ఉన్నాయి. N molecules of NH2, CH2 6 times NH2. సో ఇవి రెండు కలిసే అనుకోండి ఎడిపిక్ ఆమ్లం మరియు హెక్సామెథిలిన్ డయామైన్, అప్పుడు మనకి ఏర్పడేటటువంటి కాంపౌండ్ చూడండి CO, CH2 4 times CO, NH. ఇది చూడండి, ఇది అమైడ్ లింకేజ్. ఓకే, CH2 6 times NH ప్లస్ 2 NH2O బయటకు వెళ్ళిపోయింది. ఇది నైలాన్ 6. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఇది నైలాన్ తాడు సింపుల్గా కనిపిస్తుంది. ఈ నైలాన్ తాడు ఇది ఎంత మందం ఉందో మనం చెప్పలేం, కానీ మన చిటికెన వేలు మందంతో కానీ నైలాన్ తాడు ఉందనుకోండి, అది చాలా సింపుల్గా 1 టన్ను బరువును మోసేయగలదండి. అంత స్ట్రాంగ్ అనమాట. అంటే ఒక చిటికెన వేలు మందం ఉన్నటువంటి నైలాన్ తాడుతో నా కారుని ఈజీగా ఎత్తేసి ఇంకో చాటు పెట్టేయచ్చు అనమాట. అంత బలమైనటువంటి దాంట్లో టెన్సైల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాని గురించి అదంత నైలాన్ అంత ఫేమస్ అయిపోయి చక్కగా మనకి ఉపయోగకరంగా తయారైంది. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద ఫార్మ్డ్ పాలిమర్ ఈజ్ క్వైట్ హై. అంటే ఇది 12,000 నుంచి 20,000. ఓకే, యు AMU అటామిక్ మాస్ యూనిట్స్ అంటాం కదా, AMU ఆ యూనిట్లు మధ్యలో ఉంటుంది అన్నమాట. 12,000 నుంచి 20,000 AMU యూనిట్. నైలాన్ 6 క్యాన్ బి క్యాస్ట్ ఇంటూ షీట్స్. చూడండి, రేకులుగా తీర్చిదిద్దాం చెట్టు వాటిని. అలాగే ఫైబర్స్ పోగులుగా, నార్లుగా బై యూజింగ్ సూటబుల్ స్పిన్నింగ్ డివైసెస్. దాన్ని సూటబుల్ స్పిన్నింగ్ మిల్లో కానీ పెడితే మనకి పోగులుగాను, నార్లుగాను, అలాగే రేకులుగాను ఎలా కావాలితే ఎలా తయారు చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మీనింగ్ వస్తుంది. దీస్ ఫైబర్స్ హ్యావ్ వెరీ హై టెన్సైల్ స్ట్రెంగ్త్. ఇప్పుడు చెప్పాను మీకు టెన్సైల్ స్ట్రెంగ్త్ చాలా బలంగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఫైబర్స్. దే ఆర్ క్వైట్ టఫ్ అండ్ రెసిస్టెంట్ టు అబ్రేషన్. అంటే అవి అరిగిపోవడాలు అవి కూడా అంత తొందరగా జరగవు. చాలా నమ్మదగినటువంటి సబ్స్టెన్స్ అది. ఆల్సో ఇట్ ఆఫర్స్ రెసిస్టెన్స్ టు మెనీ సాల్వెంట్స్. చాలా సాల్వెంట్స్లో ఇవి ద్రావణంలో కరగవు. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నైలాన్ 6 క్యాన్ బి యూజ్డ్ యాజ్ ప్లాస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఏ ఫైబర్. దాన్ని ప్లాస్టిక్గా వాడచ్చు, ఇలాగ ఫైబర్గాను వాడచ్చు. ఎలాగ వీలైతే అలాగా వాడుకలో ఉంచవచ్చు. ఎక్కడ వాడినా కానీ దాని యొక్క పనిదనం అది చూపిస్తుంది. Owing to these extraordinary properties, nylon 6 is used in making bristles of toothbrush. చూడండి,
టూత్ బ్రష్ పొద్దున్నే బ్రష్ చేసుకుంటాం, పళ్ళని బ్రష్ చేసుకుంటాం. ఆ బ్రష్ చేసుకోవడానికి ఆ బ్రిజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేంతో చేస్తారంటే నైలాన్తో చేస్తారు. ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ షీట్స్, కార్డ్స్ అండ్ క్లైంబింగ్ రోప్స్, ఈ మౌంటైన్ క్లైంబర్స్ వీళ్ళు ఉంటారు కదండి, ఆ మౌంటైన్ క్లైంబర్స్ కొండలు ఎక్కుతారు కదా, పర్వతారోహకులు అని చెప్పి అంటాం. వాళ్ళు ఈ నైలాన్తో చేయబడినటువంటి తాళ్ళని తీసుకెళ్తారు. ఫర్ ప్రిపేరింగ్ సాక్స్ అండ్ స్వెటర్స్, చాలా మంది అంటే తక్కువ రేట్ ఉన్నటువంటి సాక్స్ని ఈ నైలాన్తో చేస్తారు. అఫ్ కోర్స్ వాసన కూడా అలాగే వస్తుంది అనుకోండి. ఫర్ ప్రిపేరింగ్ సాక్స్ అండ్ స్వెటర్స్, స్వెటర్లు తయారు చేస్తారు. ఎప్పుడు స్వెటర్లు అవుతాయంటే ఇవి వెన్ బ్లెండెడ్ విత్ వూల్, అంటే వూల్తో కలిపి నైలాన్తో స్వెటర్లు తయారు చేస్తారు. ఎ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ దిస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ టైర్ కార్డ్. ఇది ఇంపార్టెంట్ అండి. టైర్ కార్డ్ అంటే లారీ టైర్లు, బస్సులు టైర్లు ఉన్నాయి కదా, ఆ టైర్ లోపల ఈ నైలాన్తో చేసినటువంటి ఒక జల్లెడ లాంటి ఒక కవచం లాగా ఉంటుంది అనమాట. దాని మీద రబ్బర్ని వేస్తారు. ముందుగా ఈ టైర్ కార్డ్ అంటే నైలాన్తో చేయబడినటువంటి ఆ జల్లెడలాగా ముందు ఆకారం ఇస్తుంది అనమాట, స్కెలిటన్. దాన్ని టైర్ కార్డ్ అంటాం. ఆ టైర్ కార్డ్ని దేంతో తయారు చేస్తారంటే నైలాన్తో తయారు చేస్తారని చెప్పి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదొక మెయిన్ అప్లికేషన్గా మీరు రాయడానికి కూడా ట్రై చేయండి. బీయింగ్ ఎ టఫ్ ప్లాస్టిక్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ గుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ మెటల్స్ ఇన్ గేర్స్ అండ్ బేరింగ్. చూడండి, లోహాలతో గేర్లు అలాగే బేరింగ్లు ఇవన్నీ తయారు చేస్తారని మనకు తెలుసు. కానీ లోహాలతో కూడా పోటీ పడేటటువంటి, అంటే గట్టిదనంలో మెటల్స్తో కూడా పోటీ పడేటటువంటి స్వభావం ఉన్నటువంటి నైలాన్తో గేర్లు, బేరింగ్లు ఇవన్నీ కూడా ఈ రోజుల్లో తయారు చేస్తున్నారు. అంటే ఇంకా కాలక్రమేణా నెమ్మదిగా మొత్తం అంతా కూడా ఇంకా లోహాలు కూడా అవసరం లేని విధంగా తయారైపోతుంది. పాలిమర్స్ అన్నీ కూడాను కంప్లీట్గా మన జీవితం అంతా కూడా ఇంకా పాలిమర్ మయం అయిపోద్ది అనమాట రాబోయే రోజుల్లో. ఇప్పటికే అసలు ఎక్కడ చూసినా సరే ప్రతి వస్తువు కూడా పాలిమర్ వస్తువు. మనకు మెటల్ లాగే కనిపిస్తుంది, ఇది లోహమే అనుకుంటాం. కానీ అది తీరా చూస్తే అది మొత్తం అంతా లోపల డొల్ల ఏమి ఉండదు, ప్లాస్టిక్ ముక్కలతో అరేంజ్ అయ్యి ఉంటాయి. ఓకే, చూడండి ఇవన్నీ నట్లు బోల్ట్లు అంటే మనం పూర్వం కేవలం మెటల్తోనే తయారు చేస్తారు. ఎస్పెషల్లీ కాపర్ లాంటి మెటల్తో తయారు చేస్తారని చెప్పి అనుకునేవాళ్ళం. ఇది చూడండి, నట్లు బోల్ట్ అన్నీ కూడా నైలాన్తో తయారు చేశారు అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాగే క్లిప్పులు. ఓకే, బ్యాగులు అంటే నైలాన్తోనే చేస్తారని చెప్పి తెలుసు అనుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాగ్స్, హోల్డాల్స్ అంటారు అటు వీటిని. ఇక బేరింగ్లు అన్ని తయారు చేశారు. గేర్లు, పుల్లీలు, గేర్స్ అండ్ పుల్లీస్ ఇవన్నీ. స్ట్రింగ్ యార్న్ ఇవన్నీ కూడా దీని ద్వారా మనకి రోప్స్, షీట్స్ ఇవన్నీ తయారు చేస్తారని చెప్పి అనుకున్నాం. ఒకటేంటి, ఇంకా ఎక్కడికి ఏ అప్లికేషన్ కావాలంటే మీరు ఆ అప్లికేషన్ చాలా ధైర్యంగా రాసి పడేయచ్చు. ఓకే, సో ఈ రకంగా నైలాన్ 66 అనేది చాలా ఉపయోగకరమైనటువంటి ప్లాస్టిక్ కింద మనం భావించవలసినటువంటి అవసరం ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సిలికోన్. ఒక పక్క నుంచి టెర్లిన్ అది చేసే పని అది చేసింది, పీవీసీ అది మొత్తం కబ్జా చేసేసింది కన్స్ట్రక్షన్ యాక్టివిటీని. ఇప్పుడే నైలాన్ చెప్పుకున్నాం. నైలాన్ అసలు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి నైలాన్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అలాగే సిలికోన్లు కూడా చాలా సందర్భాల్లో మనకి ఉపయోగకరంగా తయారయ్యాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మెడికల్ ఫీల్డ్ని మొత్తం అంతా కూడా సిలికాన్లు కబ్జా చేసేయండి. మీరు దాన్ని ఏ విధమైనటువంటి పదాలు వాడతారో వాడుకోండి. మెడికల్ ఫీల్డ్ అంటే మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా వరకు మనకి సిలికాన్ రబ్బర్తో తయారు చేయబడుతుంది. చూపిస్తాను నేను అన్ని కూడా ఆ రకమైనటువంటి పదార్థంతో, ఈ సిలికాన్ పదార్థంతో ఏమేమి తయారు చేస్తారు అనేది మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఓకే, ఇవన్నీ కూడా సిలికాన్ రబ్బర్లు అండి. ఇవి మామూలు రబ్బర్ కాదు, ఇది సిలికాన్ రబ్బర్లు. దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇక్కడ కానీ చూసినట్టయితే ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సిలికాన్ అండి. ఆర్ అంటేనేమో ఆల్కైల్ సమూహం కాకుండా ఇంకేమున్నాయంటే
ఇగో సిలికాన్ ఉంటుంది, అలాగే ఆక్సిజన్తో లింక్ అయి ఉంటుంది. మొత్తం మీద ఈ మూడే ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఓకే, ఆల్కైల్ సమూహం అంటే అఫ్ కోర్స్ కార్బన్ ఉంటుంది, ఇగో సిలికాన్ ఉంది, ఆక్సిజన్ కనపడుతుంది, దీంతో పాటు హైడ్రోజన్ కూడా కార్బన్కి లింకప్ అయి ఉంటాయి. అంటే కార్బన్, సిలికాన్, ఆక్సిజన్ ఈ మూడు కలిపి సిలికాన్లు ఏర్పరుస్తాయని చెప్పి జస్ట్ మీరు ఒక ఐడియాతో ఉండండి. సిలికాన్ ఫార్మ్స్ స్ట్రాంగ్ బాండ్స్ విత్ కార్బన్ అండ్ ఆక్సిజన్. అది సిలికాన్కు ఉన్నటువంటి, సిలికాన్లు వేరు, సిలికోన్ వేరు. సిలికాన్ అంటే ఎస్ఐ ఎలిమెంట్, ఇది సిలికాన్లు అంటే అదో రకమైనటువంటి పాలిమర్. ఇది ఈ టైప్ ఆఫ్ పాలిమర్. సో ఇది వేరండి, స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. సిలికోన్లు, సిలికాన్. అఫ్ కోర్స్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సిలికాన్స్ గురించి చదివారు కదా, సేమ్ అదే దాన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అంతే అనుకంటే. ఇంకా సిలికాన్ ఫార్మ్స్ స్ట్రాంగ్ బాండ్స్ విత్ కార్బన్ అండ్ ఆక్సిజన్. Monomers having these three atoms, that is alkyl silanols, undergo polymerization and form organosilicon polymers, which are commonly called as silicones. ఓకే, అయితే ఎలా తయారవుతుంది అనేది చూద్దాం నెమ్మది. సిలికోన్లు అప్పట్లో నా బుక్లోంచి మీరు చదివినటువంటి సేమ్ కంటెంట్ని నేను మళ్ళీ ఇక్కడ రీప్రొడ్యూస్ చేశాను విత్ ద పర్మిషన్ ఆఫ్ BVR సార్. అదే నేనే రాశాను, మళ్ళీ నేనే ఇక్కడ వాడుకుంటున్నాను ఆ స్లైడ్ని. సిలికోన్లు, వేటిని సిలికోన్లు అంటారు చూడండి. సిలికోన్లు ఆర్గానోసిలికాన్ సమ్మేళనాలు. దే ఆర్ ఆర్గానోసిలికాన్ కాంపౌండ్స్. వీటిలో అనేక పర్యాయాలు పునరావృతమయ్యే R2SiO యూనిట్లు ఉంటాయండి. ఇదిగో R2SiO n టైమ్స్, ఇది యూనిట్. ఈ రకమైనటువంటి యూనిట్ ఉన్న వాటిని మనం సిలికోన్లు అని పిలుస్తాం. ఇది మీనింగ్. వీటిలో సిలికాన్కు ఆక్సిజన్, కార్బన్ బలంగా బంధించబడి ఉంటాయి. వీటి నిర్మాణాత్మక ఫార్ములా క్రింది విధంగా ఉంటుంది. ఇదిగో నిర్మాణాత్మక ఫార్ములా మీకు చక్కగా రిప్రొడ్యూస్ చేస్తున్నాను. ఇందులో R అనేది ఆల్కైల్ లేదా ఎరైల్ సమూహం. ఆల్కైల్ సమూహం కావచ్చు లేదా ఎరైల్ సమూహం కావచ్చు. మరి దీన్ని ఏ రకంగా తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అంటే 573 K వద్ద కాపర్ ఉత్ప్రేరకం సమక్షంలో మిథైల్ క్లోరైడ్ని సిలికాన్ పైకి పంపితే అనేక రకాలైన మిథైల్ ప్రతిక్షేపిత క్లోరోసిలేన్లు ఏర్పడతాయి. ఉదాహరణకి డైమిథైల్ డైక్లోరోసిలేన్ కూడా ఏర్పడుతుంది. దేనికి మధ్య చర్య అండి ఇక్కడ? మిథైల్ క్లోరైడ్ను సిలికాన్ మీద కానీ పంపితే అనేక రకాలైన మిథైల్ ప్రతిక్షేపిత క్లోరోసిలేన్లు ఏర్పడతాయి. అందులో ఒకటి డైమిథైల్ డైక్లోరోసిలేన్, ఫార్ములా CH3 twice SiCl2. దీన్ని జల విశ్లేషణ కానీ చేసామనుకోండి, జల విశ్లేషణ చేస్తే ఏమవుతుందంటే Cl స్థానంలో OH వచ్చి చేరుతుంది. Cl స్థానంలో OH వచ్చి చేరుతుంది. సో అప్పుడు ఏమవుతాయి? జల విశ్లేషణ చెందగా ఏర్పడిన ఉత్పన్నాలు సంఘనన అణుపుంజీకరణం చెంది పొడవైన గొలుసులు అణుపుంజాలు ఇస్తాయి. సో ఆ పాలిమరీకరణం ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ స్లైడ్లో స్టడీ చేద్దాం. ఇదిగోనండి, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. CH3Clని అంటే మిథైల్ క్లోరైడ్ని సిలికాన్తో కలిపి వేడి చేస్తాం. ఏ టెంపరేచర్? 573 K. దేని సమక్షంలో? కాపర్ పొడి సమక్షంలో వేడి చేస్తాం. వేడి చేస్తే డైమిథైల్ డైక్లోరోసిలేన్ లాంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇదిగో ఇందాక చూసింది. దీన్ని జల విశ్లేషణ చర్య జరిపిస్తాం. జల విశ్లేషణ అంటే హైడ్రాలసిస్ రియాక్షన్ చేస్తాం. హైడ్రాలసిస్ రియాక్షన్ చేస్తే ఏమవుతుంది అంటే Cl గెట్స్ రీప్లేస్డ్ బై OH. Cl బయటకు వెళ్ళిపోయి దాని స్థానంలో OH అనేది వచ్చి చేరడం జరుగుతుంది. అంటే ఏం ఏర్పడిందో చూడండి, డైమిథైల్ ఓకే డైహైడ్రాక్సిసిలేన్, డైమిథైల్ డైహైడ్రాక్సిసిలేన్. ఇప్పుడు దీన్ని పొలిమరీకరణానికి గురి చేస్తాం. ఇదిగో ఈ కాంపౌండ్ ఒకటే, డైమిథైల్ డైహైడ్రాక్సిసిలేన్. ఇదిగో డైమిథైల్ డైహైడ్రాక్సిసిలేన్, డైమిథైల్ డైహైడ్రాక్సిసిలేన్. దీన్ని హైడ్రాలసిస్ అయిపోయింది. దీన్ని అణుపుంజీకరణం అంటే పొలిమరీకరణం చేస్తాం. పొలిమరీకరణం చేస్తే ఏమవుతుందంటే పక్క పక్కన ఉన్నటువంటి కాంపౌండ్స్ మధ్య H2O అనేది బయటకు వెళ్ళిపోతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్ ఇక్కడ ఓహెచ్ పోయింది అనుకోండి, అప్పుడు సిలికాన్కి మధ్య ఏం మిగులుతుంది? ఆక్సిజన్ మిగులుతుంది. ఇగో ఇక్కడ ఆక్సిజనే మిగిలింది. అలాగే ఇక్కడ హెచ్ ఇక్కడ ఓహెచ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ సిలికాన్కి మధ్య ఏం మిగులుతుంది? ఇదిగో సిలికాన్కి మధ్య ఆక్సిజన్ ఉంది. సో ఈ రకంగా పొలిమరీకరణం చెందితే సిలికాన్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, అటు ఇటు ఓహెచ్లు మిగిలిపోయాయి కదా, ఆ ఓహెచ్లు తొలగిస్తాం. ఎలా తొలగిస్తాం అంటే ట్రైమెథైల్ క్లోరోసిలేన్తో కానీ చర్య జరిపితే ఏదో అటు ఇటు కూడా మూత వేసేసినట్టు చూడండి, ఒక మూత పెడితే ఎలాగైతే అయిపోతుందో ఆ రకంగా ఓహెచ్లు తొలగించబడతాయి. ఇగో ఇక్కడ యాక్చువల్గా ఏముండాలి? ఓహెచ్ ఉండాలి. ఓహెచ్ బదులు CH3 వచ్చింది. అలాగే ఇటువైపు కూడా CH3 వచ్చింది. సో ఆ రకంగా CH3 థ్రైస్ SiClతో చర్య జరపడం వల్ల మనకు ఫైనల్గా ఉపయోగకరమైనటువంటి ఏర్పడింది? సిలికాన్ ఏర్పడింది. ఇది చర్య. ఈ చర్యను కొంచెం ప్రాక్టీస్ చేయండి. సిలికాన్ ఎక్కువగా అడుగుతున్నారు, అడిగితే మీరు యాజ్ ఇట్ ఈజ్గా రియాక్షన్ అలాగని దింపేశారనుకోండి, హ్యాపీ, మీరు హ్యాపీ, నేను హ్యాపీ, పేపర్ దిద్దువాడు హ్యాపీ, ఇంట్లో మీ పేరెంట్స్ కూడా హ్యాపీ, ఎందుకంటే మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ సిలికాన్. అయితే చూడండి, ఈ సిలికాన్ ఏర్పడిన తర్వాత ఏ గ్రూపులు ఉన్నాయో చూడండి, చుట్టూను అన్నీ కూడా ఇగో CH3 గ్రూప్, అన్నీ ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయి. ఆల్కైల్ కాకపోతే ఎరైల్ గ్రూప్స్ ఉంటాయి. ఈ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే మీరు వెంటనే చెప్తారు, ఇది జల విరోధి, వాటర్ని దగ్గరికి రానివ్వదు. జల విరోధి కాబట్టి ఎక్కడ ఉపయోగించవచ్చు దీన్ని? ఇమీడియట్గా రెయిన్ కోట్లు తయారు చేయొచ్చు, లేదా గ్రీజులు లాంటివి తయారు చేయొచ్చు. ఇలా ఇంకా అప్లికేషన్స్ మీకు అర్థమైపోయింది పాయింట్ ఏంటనేది. ఆ చిన్న పాయింట్ అంటే జల విరోధి, నీటిని దగ్గరికి రానివ్వదు. సో నీటిని దగ్గరికి రానివ్వదు కాబట్టి ఎక్కడైతే నీరు చేరకూడదో అలాంటి చోట అంతా కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం, సిలికాన్ని ఉపయోగిస్తాం. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. చాలా సింపుల్ థింగ్. దాన్ని ఇప్పుడు మనకు అనుగుణంగా అప్లికేషన్స్ ఎలా ఉంటాయనేది చెప్పుకోవడానికి ట్రై చేస్తాం. వాటి యొక్క ధర్మాలు చూడండి. అధ్రువ ఆల్కైల్ సమూహాలతో చుట్టుకున్న సిలికాన్లు జల వికర్షణ స్వభావం ఉన్నవి. సో వాటికి జల వికర్షణ స్వభావం ఉంది. వీటికి అధిక ఉష్ణ స్థిరత్వం కలదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉష్ణాన్ని తట్టుకోవాలి. వీటికి అధిక ఉష్ణ స్థిరత్వం కూడా ఉంది. అది కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింటే. ఆక్సీకరణం ఇతర రసాయన చర్యలను కూడా నిరోధిస్తాయి. అన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈ కాంపౌండ్స్ అన్నిటి కూడా. ఒకసారి అనిపిస్తుంది అనమాట, ఇలాంటివన్నీ కూడా లేకపోతే మన జీవితం ఎలా ఉన్నాం ఏంటి అని చెప్పి. ఓకే, కానీ కరోనా లాంటి చిన్న చిన్న క్రిములు ఇవేం చేయలేకపోతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఉపయోగాలు, సిలికాన్ రబ్బర్లు తయారీలో వాడతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిలికాన్ రబ్బర్స్. సిలికాన్ రబ్బర్ల తయారీలో వాడతారు. వాటర్ ప్రూఫ్ బట్టలు. వాటర్ ప్రూఫ్ బట్టలు అంటే ఇప్పుడే చెప్పాను, వర్షంలో తడవకుండా ఉండాలి అంటే రెయిన్ కోట్లు ఇలాంటివి వేసుకుంటాం, గొడుగులు తెచ్చుకుంటాం, ఇవన్నీ కూడా జల విరోధియే. అలాగే కాగితాలు తయారు చేయడానికి వాడతారు. కాగితాలు తయారు చేయడానికి సిలికాన్ ఎందుకు వాడతారు అనుకుంటారేమో. దస్తావేజులు ఇటువంటివి ఉన్నాయనుకోండి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి అవి హ్యాండిల్ చేయవలసి ఉంటుంది, భద్రపరచవలసి ఉంటుంది. అలాగే ఏదైనా నీరది పడి పాడైపోయాయి అనుకోండి, దస్తావేజులు పాడైపోయినట్టే కదా, ఆస్తులన్నీ కూడా పాడైపోయినట్టుగా అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఎక్కడైతే చాలా ఎక్కువ కాలం ఆ కాగితం నిలవ ఉండవలసినటువంటి అవసరం ఉందో అలాంటి చోట ఈ సిలికాన్ పూత అనేది పోస్తారు. సిలికాన్ పూత అక్కడ దస్తావేజుల దాకా ఎందుకు, మీ మార్క్ లిస్టులు లేకపోతే మీ పట్టాలు, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంది, ఇక్కడ మీరు డిగ్రీ సర్టిఫికేట్ పొందుతారు, ఓడి అంటారు, ఒరిజినల్ డిగ్రీ తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా మరి చాలా ఎక్కువ కాలం ఉండాలి కదా. కనీసం మన సర్వీస్లో ఉన్నంత కాలం అన్నా కూడా మనకు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, పాడైపోకుండా. మరి పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మామూలు కాగితంతో చేసి మీ చేతిలో పెట్టేస్తే ఊరుకుంటారా? కంపల్సరీగా దానికి ఏం కావాలి? చాలా ప్రత్యేకమైనటువంటి గుణం ఉన్నటువంటి కాగితం అయి ఉండాలి.
సో కాగితాలు తయారు చేయడానికి వాడతారు అంటే మామూలు కాగితం కాదు, అదంతా కూడా ఈ రకమైనటువంటి అంటే టెక్నికల్ పేపర్స్, వాటిని తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇంకా ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే మన కరెన్సీ నోట్లు చూడండి, మన 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, ఇలా రకరకాల నోట్లు, 1000 రూపాయలు, 2000, ఇలా నోట్లు అన్నీ ఉన్నాయి కదా. మరి అవి మామూలు పేపర్తో చేస్తే ఏమవుతుంది, ఒకళ్ళ తర్వాత నుంచి ఇంకో చేతిలోకి వెళ్ళిందంటే అప్పటికే అది పాడైపోతుంది. అలా పాడైపోకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఇలాంటి పదార్థాలన్నీ కూడా యూజ్ చేసి దాన్ని ఎక్కువ కాలం అన్నే విధంగా తయారు చేస్తారు. -40 degrees C వద్ద కూడా గడ్డ కట్టవంటండి. సూపర్ కదా. -40 degrees సెంటిగ్రేడ్ దగ్గర కూడా దాన్ని చక్కగా వాడుకోవచ్చు, ఏది సిలికాన్ని. అందువలన విమానాల్లో కందెనగాను, విమానాల్లో చాలా తక్కువ అంటే హైట్కి వెళ్తుంది కదా, బాగా హైట్కి వెళ్తాయి కాబట్టి అక్కడ టెంపరేచర్ బాగా తక్కువ ఉండే పరిస్థితి ఉండొచ్చు. అందువల్ల విమానాల్లో కందెనగాను, గ్రీజు తయారీలోనూ వాడతారు. గ్రీజులు అవి తయారు చేయడానికి వాటికి వాడతారు. వీటికి రసాయన జడత్వం ఉన్నందువలన అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి కనుక పెయింట్లలోనూ పింగాణీలలోనూ ఉపయోగిస్తారు. మీరు ఈ మధ్య పెయింట్లు కంపెనీలు ఇచ్చే యాడ్లు బాగా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే యాడ్ల గురించి చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇంటికే లామినేషన్ అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో అసలు ధూళి దుమ్ముని నిలవనివ్వదని ఇంకొక ఆయన అంటాడు. ఇలాగ రకరకాల యాడ్లన్నీ వస్తున్నాయి. మరి అన్ని దేనివల్ల అంటే డెఫినెట్గా అందులో సిలికాన్ ఉంటుందండి. సిలికాన్ కలిపితే పెయింట్లో అన్నీ కూడా ధూళి దుమ్ము నిలవనివ్వదు, నీటిని దగ్గరికి రానివ్వదు, ఎక్కువ కాలం మన్నుతుంది, ఉష్ణోగ్రత పెరిగినా దానికి ఇబ్బంది లేదు. ఉష్ణోగ్రత బాగా పడిపోయినా చూడండి, -40 degrees దగ్గర ఉంటే మనం ఎవరో ఉన్నాం, అంత తక్కువ టెంపరేచర్ ఉంటుంది, అయినా కానీ సిలికాన్ తట్టుకోగలదు. సో పెయింట్ల కంపెనీల్లో చక్కగా ఈ ప్రాపర్టీస్ బాగా యూజ్ చేసుకుంటున్నారు. సింథటిక్ టెక్నాలజీ అంటాడు అనమాట డబ్బా మీద. సింథటిక్ టెక్నాలజీ అంటే అదేదో భయంకరమైన ఎక్కడో నుంచో తీసుకొచ్చింది ఏం కాదు. ఇలాంటిది ఒక సిలికాన్ దాంట్లో కలిపేస్తే ఆటోమేటిక్గా దాని యొక్క మన్నిక విపరీతంగా పెరుగుతుంది. సీలు వేసే పదార్థాలుగా ఉపయోగిస్తారంట, విద్యుత్ బంధకాలుగా ఉపయోగిస్తారు. సాధారణంగా పాలిమర్లకి విద్యుత్తుని ప్రసరింపజేసే గుణం ఉండదు కాబట్టి అవి ఎక్కువగా విద్యుత్ బంధకాలుగా ఉపయోగిస్తారు. విద్యుత్ బంధకాలుగా ఉపయోగిస్తారు, పైగా ఎక్కడ ఉపయోగిస్తారంటే ఈ పై పరిస్థితుల్లో చూడండి, అత్యల్ప ఉష్ణోగ్రత, అత్యధిక ఉష్ణోగ్రత, ఈ ఫ్లక్చువేషన్స్ ఇలాంటివన్నీ ఉన్న చోట చక్కగా విద్యుత్ బంధకాలుగా ఈ సిలికాన్ పదార్థాన్ని కానీ యూజ్ చేసినట్టయితే చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కొన్ని నాకు దృష్టిలోకి వచ్చినటువంటి అప్లికేషన్స్, సిలికాన్ అప్లికేషన్స్, ఈ హోజ్ పైపింగ్స్ అంటాం, తొడుగులు వాటికి చాలా హార్డ్గా ఏమాత్రం లీక్ అవ్వకుండా ఉండడానికి. ఇన్ఫ్లాటబుల్ సీల్స్ అన్నీ సీల్ అనమాట. ఎక్కడ సీల్ వేస్తాం అంటే ఇగో డోర్లో అవన్నీ తయారు చేస్తాం కదా, అద్దాలు, బస్సులు, కార్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటి అద్దాలు చాలా చక్కగా అమరి ఉండాలి, ఫిక్స్ అయి ఉండాలి. ఈ కుదుపులకి వాటికి ఊడిపోయి కింద అద్దం పడిపోయింది అనుకోండి, అద్దం కాస్టే 10,000 20,000 ఉంటుంది, మళ్ళీ అది వేయడానికి ఒక 5,000 ఎంతో అడుగుతాడు. అందుగురించి ఏంటంటే చాలా కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలన్నమాట. ఆ మెటల్ ఫ్రేమ్కిని అద్దానికి మధ్యనిది ఈ ఇన్ఫ్లాటబుల్ సీల్ లాగా వీటిని అతుకుతారు. మెటల్ డిటెక్టబుల్ ప్రోడక్ట్స్ అంట, రైల్ అండ్ మాస్ ట్రాన్సిస్ట్, ఈ రైల్వే ఇవన్నీ ఆటోమొబైల్లో మ్యాక్సిమం ఇది వాడతారు కదా. రైల్వే స్టాండర్డ్ EN 45545 నెంబర్లే ఇచ్చారు వాటికి కోడ్లు. సిలికాన్ కోటెడ్ గ్లాస్ క్లాత్, సిలికాన్ కోటెడ్ గ్లాస్ క్లాత్ అటండి, క్లాత్, గ్లాసు, సిలికాను. అలాగే సిలికాన్ ఎక్స్ట్రూడెడ్ ప్రొఫైల్స్, సిలికాన్ ఎక్స్ట్రూడెడ్ ప్రొఫైల్స్ అంటే ఇవన్నీ కూడా ఇళ్ల నిర్మాణం అలాగే ఈ ఆఫీసుల నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ని. ఆఫీసులు చూడండి, ఇప్పుడు అంతా దీన్ని మొత్తం కార్పొరేట్ ఆఫీసులు చాలా అందంగా ఎంతో అలంకారంగా అన్నీ ఉంటాయి అన్నమాట. వాటిని ఈ సిలికాన్ ఎక్స్ట్రూడెడ్ ప్రొఫైల్స్, ఈ ప్రొఫైల్స్ ద్వారా తయారు చేస్తారు. సిలికాన్ ఫిల్ము,
మీకు ఏది గుర్తొస్తుంది, ఎన్ని రాసినా దానికి ఏమీ లిమిటేషన్ ఏమి ఉండదు. సిలికాన్ రబ్బర్ కార్డ్స్, ఇవన్నీ కూడా సిలికాన్తో చేసినటువంటి రబ్బర్. సిలికాన్ రబ్బర్ మౌల్డింగ్స్, ఇవన్నీ సీల్ వేసేటటువంటివి. సిలికాన్ రబ్బర్ స్లీవ్స్, చిన్న చిన్న పైపులు. సిలికాన్ సీల్లు, గ్యాస్కెట్లు, మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా ఇక్కడే పేరు చేసినట్టుగా కనపడుతుంది. ఇక్కడ సిలికాన్ సీల్లు అలాగే గ్యాస్కెట్లు అన్నీ తయారు చేస్తారు. ఓకే, సిలికాన్ స్పాంజ్లు, సాలిడ్ సిలికాన్ షీటింగు. ఇంకా సిలికాన్తో చేసినటువంటి షీట్లు చాలా కాలం మన్నుతాయి. అవి డోర్ మ్యాట్లు గాను ఎలా కావాలితే అలా యూజ్ చేసుకోవచ్చు. స్పాంజ్ సిలికాన్ షీటింగు. ఓకే, వ్యాక్యూమ్ బ్లాంకెట్స్ అండ్ షీటింగు, ఏవో పదార్థాలన్నీ. సో ఇలాగా ఇన్యూమరబుల్ అప్లికేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి దీనికి. చాలా ఎక్కువ ఉపయోగకరమైనటువంటి పరిస్థితుల్లో వీటిని వాడతారు. కాకపోతే కొంచెం కాస్ట్లీ అండి, ఆ విషయం గుర్తుంచుకోండి. సిలికాన్ పదార్థాలు కొంచెం కాస్ట్ ఎక్కువ. సిలికాన్ రబ్బర్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద పొలిమరైజేషన్ ఆఫ్ డైమెథైల్ సిలికాన్ హైడ్రాక్సైడ్. ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఇందా తెలుగులో అయిపోయింది. ఇన్ సిలికాన్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ సిలికాన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్స్ ఎగ్జిస్ట్, అది కూడా చెప్పుకున్నాం. సిలికాన్ పాలిమర్ ఈజ్ వల్కనైజ్డ్ బై ఆర్గానిక్ పెరాక్సైడ్స్ టు ఫార్మ్ cross links between two adjacent chains, non-sulfur vulcanization. Peroxides remove some of the hydrogen atoms from the groups on the silicon atoms and thus allow the carbon atoms of two adjacent chains to couple and form cross links. Anni cheppunnave anni points anni kuda. Silicons possess excellent resistance to sunlight, weathering, బాయిలింగ్ వాటర్, ఆయిల్స్, ఎయిర్, ఓజోన్, డైల్యూట్ యాసిడ్స్, బేసెస్ దేని వల్ల కూడా ఇది ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి విచ్చలవిడిగా వాడేసుకోవచ్చు సిలికాన్ని. సిలికాన్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ మేకింగ్ లూబ్రికెంట్లు, కందెన్లుగా వాడతారు, గ్రీజులు, పెయింట్లు, ప్రొటెక్టివ్ కోటింగ్ ఫర్ వాటర్ ప్రూఫింగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అడ్హెసివ్, పెయింట్లలో వాడతారు, గమ్ముల్లో వాడతారు. ఫర్ మేకింగ్ ఇన్సులేషన్, ఫర్ వాషింగ్ మెషిన్స్, యాజ్ సీలింగ్ మెటీరియల్ ఇన్ సచ్ లైట్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లో వాడతారంట. నవేడేస్ వాటర్ ప్రూఫ్ పేపర్, ఇలా చెప్పాను మీకు. నవేడేస్ వాటర్ ప్రూఫ్ పేపర్ ఫర్ డాక్యుమెంట్స్, దస్తావేజులు అవి తయారు చేయడానికి ఎక్కువగా ఈ సిలికాన్ పోతున్నటువంటి పేపర్ను వాడుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ మరి మీరు ఎప్పుడన్నా టచ్ అయ్యారో లేదో తెలియదు, కానీ మనకి కొన్ని డిగ్రీ సర్టిఫికేట్స్ ఇస్తారండి. ఆ సర్టిఫికేట్స్ని మనం చింపలేము, ఓకే, అరగదీయలేము, కాల్చలేము. మరి మీరు ఎవరన్నా చూసారో లేదో అలాంటి సర్టిఫికేట్ని ఏ విధంగా కూడా పాడు చేయలేనటువంటి సర్టిఫికేట్లు వస్తున్నాయండి ఇప్పుడు. అవి మరి ఇంకెంతకాలం దాన్ని నిల్వ ఉంచుకోవాలన్నా కానీ అంతకాలం నిల్వ ఉంచుకోవచ్చు. సో ఆర్ ప్రిపేర్డ్ బై కోటింగ్ పేపర్ విత్ సిలికాన్స్. ఈ సిలికాన్ కోటింగ్ ద్వారా దాన్ని ఆ రకంగా చేయవచ్చు. ఇగో సిలికాన్ సేమ్ ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ రాస్తే మరీ మంచిది. కాకపోతే అన్నీ ఏదైనా అదే, CH3 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 మెథైల్ గ్రూప్, SIకి ఓకి SIకి మధ్యన ఆక్సిజన్ n టైమ్స్. సేమ్ స్టార్టింగ్లో చూపించినటువంటి ఫార్ములాని మళ్ళీ ఇక్కడ చూపించాను. అంటే ఒక గ్రూప్ మన వైపు ఉంటుంది, ఇంకో గ్రూప్ ఏమో ఆపోజిట్ వైపు ఉంటుంది. సో సిలికాన్ చూడండి, ఈ టైర్లు, అలాగే మన గ్లౌజులు తయారు చేయడానికి ఎక్కువగా సిలికాన్ వాడతారు. కానీ కార్డ్స్ ఈ చూడండి, మెడికల్ ఎక్విప్మెంట్ అండి. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను మీకు, మెడికల్ ఎక్విప్మెంట్ అంటే మెడికల్ ఫీల్డ్ని చాలా అంటే చాలా వరకు సిలికాన్లు కబ్జా చేసేయండి. ఇవన్నీ సిలికాన్ పదార్థాలు. ఎందుకంటే ఇవి సెప్టిక్ అవ్వో, యాసిడ్లతో రియాక్ట్ అవ్వో, బేసులతో రియాక్ట్ అవ్వో, ఎక్కువ కాలం మన్నుతుంది. రాబోయే రోజుల్లో మనకి బాడీలో ఈ సిలికాన్తో తయారు చేసిన పార్ట్లు చాలా ఉంటాయండి. చాలా మందికి చాలా అడ్వాంటేజెస్గా మారిపోతున్నాయి సిలికాన్లు. ఇవన్నీ కూడా రోజు రోజుకి విపరీతమైనటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఈ రకంగా సిలికాన్లో అది. సో ఇవి మనకి నేర్చుకున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. సో చక్కగా పాలిమర్ కెమిస్ట్రీని దిగ్విజయంగా విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మనం కంప్లీట్ చేసుకోగలిగాం. సో ఇందాక అన్ని టాపిక్స్ ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా